షాప్కి వచ్చాక గిఫ్ట్ కొందామని డిసైడ్ అయ్యాక సెకండ్ థాట్ ఎందుకు? పర్లేదు ఇచ్చే. మన వారికి కొనడానికి మనీ లెక్కలేందుకు? ఎనీ గిఫ్ట్ ఎనీ టైం. పర్లేదు ఇచ్చే. గిఫ్ట్ అడ్డా కీ చైన్స్ నుంచి క్రిస్టల్స్ వరకు, మగ్స్ నుంచి ఫోటో ఫ్రేమ్స్ వరకు, ఎలాంటి గిఫ్ట్ కావాలన్నా కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కోరుకున్నా చిటికలో అందించే రీజనబుల్ గిఫ్ట్ అడ్డా పర్లేదు ఇచ్చేయి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఇంటి నుంచే గిఫ్ట్ సెలెక్ట్ చేసుకునే సూపర్ డూపర్ ఆఫర్. పర్లేదు ఇచ్చేయి. ఒక్కసారి గిఫ్ట్ ఇచ్చి చూడు డ్యూడ్, రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. గిఫ్ట్ ఇవ్వడంలో తగ్గేదలే. పర్లేదు ఇచ్చేయి. సంఘటన మంచిగా లేదు. నువ్వు చేసిన సంఘటనకు నాకేంది? నువ్వు చేసిన 10 మందిలోకి వచ్చినప్పుడే ఏర్పడుతుంది. నువ్వు చేసిన దానికే నేను నీకు లోపలికి వచ్చినా. నువ్వు కరెక్ట్ ఉంటే నేను వస్తున్నానే. నేను వస్తున్నా. ఓకే ఓకే. ఇప్పుడు ఈ విషయం పంచాయతీ దాకా పోతుంది. ఎందుకంటే అయినాకనే చెప్తా నేను. జగన్నాథ్ కూడా ఇస్తాను అన్ని మీద. పోలీస్ స్టేషన్ పోదాం అంటే ఆడిదాకా కూడా పోదాం. ఎక్కడికంటే అక్కడికి పోదాం. సంగతి నాకు చెప్పవా? ఏం లేదు, పంచాయతీ చేసుకున్నాం. ఏదైనా ఉన్నా అమ్మగారు రాజా. పెనిమిటేడి ముందు సీట్లో పడుకున్నాడమ్మా. లేపుండ్రి. అమ్మో వచ్చేసినామా? అయ్యో ఇది కారు కూడా దిగిందా? నా పని గోవిందా. నడు నడు నడుమన్నానా? నేను చెప్తున్నది సారీ సెట్ చేసుకోమని. ఏంది? నాకే పంచేస్తానవా? పంచలేస్తే ఏమైతే నీకు తెలుసు కదా. నువ్వు నన్ను ఎక్కడ మాట్లాడినిచ్చినావు పదా. నువ్వు ఏదంటే అదే. ఒక్కరోజు పల్లెలో లేకుంటే పంచాయతీ పెట్టిర్రా? అసలు ఏమైంది? అంటే అమ్మ అది ఏం లేదమ్మా. ఏం లేకపోతే ఎందుకు రమ్మన్నారా? మంచిగా ఇంట్లో కూర్చొని సీరియల్ చూసుకుంటుండే. నువ్వు జరంతా మూస్తావా? గొడగట పోయిరా. నేను మూయమన్నది గొడుగును కాదు, నీ నోరు. నువ్వేం చెప్తావేనా? ఇగో అమ్మ, మా కోడిపోయి వీళ్ళ ఇంట్లో గుడ్డు పెట్టింది. మా ఇంట్లో పెట్టింది కాబట్టి మాదే అంటున్నాడు మేడం. మీరే న్యాయం చెప్పండి. ఈ గుడ్డులో పంచాయతీ కోసం పొద్దుకెళ్ళి 15-20 సార్లు ఫోన్లు. మేడం మా ఇంట్లో పూలు పూస్తే గోడ పొంటి చెట్టు ఉంటే తెంపుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారు మేడం. గుడ్డు కావాలంటే ఎట్లమ్మా? దిక్కు మీరే ఇప్పుడు. ఇగో ఈ ఆల్టికెళ్ళి ఎవరింట్లో ఏ కోడి గుడ్డు పెట్టినా, ఏ ఆవు పెండేసినా అది యజమానికే చెందాలి. ఇదే నా మాట. నా మాటే శాసనం. అమ్మా మీరు మంచి న్యాయం చెప్పాను. ఇక్కడనే ఒక సమక్షం. అబ్బా ఇంకా ఏంది? అమ్మ నా కోడిగుడ్డు తోటి ఆమ్లెట్ వేసుకొని తిన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం మేడం? కోరి నీయాగం పాడుగాను. అవునా? అయితే కోడి యజమానికి, పంచాయతీ చెప్పినందుకు నాకు చెరో డజన్ గుడ్లు కొనియాలి. ఇదే నా తీర్పు. ఇటు ఇయ్యు. నేను ఇయ్యమంది షేక్ హ్యాండ్ కాదు, నీళ్ళ సీసా.
నువ్వు ఏదంటే అదేనే. ఎందుకు ఇట్లా వచ్చిల్లు? అమ్మా మీరే న్యాయం చెప్పాలమ్మా. ఇంటికి వచ్చిరేందా పంచాయతీ ఆఫీస్కి వచ్చిందా కాగరేంది ఆడ అందరి ముందు ఎందుకు కానీ ఇటుకి వచ్చినాం. ఏంది గంత రహస్యమా? మటర్ గిట్ట వేసిరేంది? ఏ నువ్వుకో. నువ్వు ఏదంటే అదేనే. మీరు ఎప్పుర్రి. అమ్మా వీడు నేను అన్నదమ్ములు, పెద్ద ఇల్లు ఉండదు, మా పొలాలు ఉండదు, మీకు అది తెలుసు కదమ్మా. అమ్మ మా నాయన చచ్చిపోయింది అమ్మ, మా అమ్మని ఎవరింట్లో ఉంచుకున్నాడో అర్థమవుతలేదమ్మా. వీడు పెద్దోడు, దీనికన్నే ఉండాలని నా పిల్లమంటుంది. మరి నీ పిల్లం ఏమంటుందిరా పెద్దోడా? చెరువు 6 నెలలు అని వాటాలు వేసింది సార్. అమ్మకు వాటాలా? తాట తీస్తా ఎదవల్లరా. నువ్వు ఏదంటే అదేనే. ఇంతకీ అమ్మకి ఏడుండాలని ఉందిరా? అడగలేదమ్మా. ఏడుంటేంది, పూటకు తిండి దొరికితే చాలు. అమ్మగారు అమ్మ ఏడికి రాదు, మీ ఇద్దరే అమ్మ కాడికి పోవాలే. ఆ ఇంటితో అమ్మకి ఎంత అనుబంధం, మీ నాన్నతో జ్ఞాపకాలు అంతెందుకు, మీ ఇద్దరు కూడా ఆనే ఉట్టిల్లు కదా. అవునమ్మా, లగ్గాలక కూడా అక్కడనే ఉన్నావు అమ్మా. ఈ వయసులో అమ్మ నాడికెడికి ఇప్పుడు అవసరమారా? మీ ఇద్దరు పోయి మీ అమ్మ దగ్గరనే ఉంటే మీ కాపురాలు మీ పిల్లల్ని చూసుకుంటా ఆమె సచ్చేదాకా ఆనందంగా ఉంటది. ఒకే ఊళ్ళు ఉంటారు, మీకు వేరు వేరు ఇంట్లో ఎందుకురా? మా పిల్లలకు పడదయ్యా. మా అమ్మ అంటే మా పిల్లలకి ఇష్టం ఉంటుందయ్యా. అత్తద్దు కానీ అత్త కూటిన కొడుకులు కావన్నా? పోయి మీ పిల్లలకు చెప్పుర్రి, అత్తను అమ్మ లెక్క చూసుకుంటేనే అత్తగారిల్లు, లేకపోతే పుట్టింటుండమని చెప్పుర్రి. అప్పుడు సచ్చినట్టు చక్కగా అవుతారు. అవునమ్మా, అత్త మామల ఆస్తులు కావాలి కానీ వాళ్ళ బాధ్యత అది ఏమద్దు. వాళ్ళంటే పరా ఇంటి ఆడపిల్లలు, మీ తెలుగులు ఏమైనారా? మీ అమ్మకే పుట్టిల్లు కదా. మీసాలు పెళ్ళాలు రాగానే మీ అమ్మ బరువైందా మీకు? మిమ్మల్ని ఇట్లా కాదు. ఏంటిదమ్మా? అద్దమ్మా తప్పైంది, ఇంకోసారి మేము అట్లా చెయ్యం. ఇప్పుడే మా అమ్మ దగ్గర పోతామమ్మా. ఏమన్నా తేడా వచ్చిందని తెలిసిందో? లేదమ్మా, నీ మాటే మా శాసనం. ఈడేంటి ఆ పిల్లంటే ఎలా కొడుతున్నావు? ఇగో నాకు 500 రూపాయలు ఇయ్యి. ఎందుకో? అరే మొగోడు అన్నాక 190 అవసరాలు ఉంటాయి, అన్నీ నీకు ఎట్లా చెప్తారు? ఏంది మళ్ళా గిట్లాను? నీకెట్లా చెప్తారు? గది కాదు, దాని ముందుది. 190 అవసరాలు. ఏంది 190 అవసరాలా? అప్పగట్లా అనకి అన్నీ చెప్పలేను. అఘోరించినావులే. నువ్వు ఎట్లా అంటే అట్లనే. 500 కాదు కానీ ఇంకో 300 ఉన్నాయి, తీసుకో, మజా చేసుకో. అంటే సరిపోవేమోనే. సరిపోవా? ఎక్కువ చేసినావు అనుకో, అవి కూడా కట్ చేస్తా. అబ్బా వద్దులే, నువ్వు ఏదంటే అదే. అమ్మగారు ఏమంటారు? పులిహోర గుత్తొంకాయ చేయి. ఏంటిదే గారు? పులిహోర గుత్తి వంకాయ. నేను అడిగింది అమ్మగారును, నిన్ను కాదు. పనులకు వంటలకు కూడా నేనంటే గౌరవం లేకపోయా. నువ్వేదన్నా చేయన్నా, నీ చేతితో నువ్వేం చేసినా కమ్మగుంటది. తల్లి బంగారం, అన్నీ మంచి చెప్తుంది. అన్నీ హోటల్ ఆర్డర్ ఇచ్చినట్టు ఇస్తాడు. అమ్మో అమ్మో, ఏంది దిమాక్లా ఏమైనా పురుగు వచ్చిందా ఏంది?
గుండెల్లో ప్రేమ వంగింది. ఎందుకో 300 ఇచ్చినావు కదా. అయితే ఇంతకీ ఏం పెత్తనాలు చేయడానికి పోతాన్నావు? నా దోస్తుగాళ్ళతోని సైన్మా చూడడానికి పోతున్నావే. నా మొగుడు అని చెప్తే ఫ్రీగా సైన్మా చూపిస్తారు. ఆ 300 ఎందుకు? నా దోస్తులు నీ దోస్తులు నా పేరు చెప్పి వాళ్ళు కూడా నేను మంచిగానే షవరం చెప్తానట్టున్నారుగా. అట్లా కాదే. మరి ఎట్లా? ఇగో ఈ రావే పోవే ముద్దు పేర్లు వీటితో పిలిస్తే నాకు ఒళ్ళు మండుతుంది. ఎక్కువ తక్కువ అయితే నువ్వు కూడా రేపటి నుంచి మేడం అని పిలవాల్సి వస్తుంది. జాగ్రత్త. అద్దులే, నేను పోతున్నానే. నువ్వు ఎట్లా అంటే అట్లా. మామ దా కూర్చో. అవురా రామ్గా, ఎన్ని పైసలు తీసుకొచ్చినావు? నీ బొందరా, నీ బొంద. నేనే దేవాలన్నా మా పైసలు. నువ్వు ఇయ్యవు, ఆడియాడు. నువ్వు అంటే పెద్ద మనిషి, నీ దగ్గర మస్తు పైసలు ఉంటాయిగా. నా దగ్గర ఏముంటాయి మామ? నీ కాడ కాకుండా నీ పిల్ల కాడ ఉంటాయిగా. ఓ 1000 పట్టుకొచ్చినావా? సినిమా చూసి 2 పెగ్గులేద్దాం. ఇగో మామ, నేను దాగి ఇంటికైనానుకో నా పెళ్ళాం నాకు పెళ్ళి చేస్తుంది. ఇక పెళ్ళి ఆల్రెడీ అయిందిలే, మరీ కంత భయపడితే ఎట్లా? మొగుడన్నాక పెళ్ళాన్ని గజగజ వనికేయాలి. ఏం గజ గజ మామ, దాన్ని చూస్తే నాకే గజ గజ. ఫోన్లే, ముందైతే పైసలు తీయి. ఓ 200 ఇచ్చిందిరా. తొక్కల 200తోనే సినిమానా? ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలి మామ. ఏహే, సినిమాకి పైసలు ఎందుకురా? నీ పెళ్ళం పేరు చెప్పి సినిమా చూద్దాం ఫ్రీగా. ఆ 200తోటి మంచిగా తాగుదాం. ఏంది జోకా? లేకుండేంద్రా, బోడి 200తోటి మనం తాగుడు అలానే తినుడు కూడానా? నా దగ్గర గవ్వే ఉన్నాయి మామ, ఏం చేసుడు మరి? ఓ పని చేద్దాం, లిక్కర్ లింగాయ కాడ నీ భార్య పేరు చెప్పి పుక్కట్ల సీసాలు తీసుకొని తాగుదాం. ఆ 200 కూడా మిగులుతాయి. 100 మిగుల్చుకుందామంటే ఈడు 300 మిగిలే ప్లాన్ చెప్తున్నాడు. కానీ నా భార్యకి తెలితే ఎట్లా మావా? ఈ ఊళ్ళో నీ మీద షికాయత్ చేసే ధైర్యం వాళ్ళకు ఉందిరా? ఆ లింగాయగిన వచ్చి చెప్తాడా నీ భార్యకు? లెట్స్ ఎంజాయ్ మామా. అంతే అంటావా మామ? అంతేగా. అంతేగా. అంతే. ఆ రాజుగారికి ఫోన్ చేయి, ఆడు కూడా వస్తా అన్నాడు. అయ్యగారు, అయ్యగారు. ఏంద్రా నేను లొల్లి? నువ్వు లేపితే నేను లేవాలా? చెప్పు. అమ్మగారు విలుమన్నారు. ఏడికి? పంచాయతీకి అయ్యగారు. ఎవరి పంచాయతీ? ఏం పంచాయతీ? ఎవరైతే నిన్నెందుకు రమ్మంటారు? నీ పంచాయతీకే. ఏంది నాదా? పోయి అమ్మ తాగిందా తిరిగిందిగా. దిమ్మ తిరిగిందా? నీకేమన్నా తెలుసా కాక? ఏమన్నావు? కాక అన్న కాక. ఇంతకు ముందు. ఇప్పుడు అవన్నీ ఎందుకు కాక? అసలు ఏమైంది? అబ్బో, వరుసలు భలే కలపబడుతుంది. ఏమన్నా తెలియదా? బా టెన్షన్తో పిచ్చి లేసిపోతాను. ఏం చేస్తారా? ఇటు అత్తరా నన్ను రావన్నా? వస్తుండమ్మా, వస్తుండు. ఇలా నీకుంది దేస్తాడి. ఇప్పటికే గుండె దడదలాడుతుంది, ఇంకా భయపడబడుతుంది. ఏమైంది? అది అడగాల్సింది నేను. నాకేమి యాదకొస్తలేదే. అబ్బచ్చా, జరసేపు ఆగు, అంతే యాదికొస్తుంది అని పట్టుకొచ్చినావా? కూర్చో. ఇప్పుడు యాదకొచ్చిందా బిడ్డ? ఈడెవడో కూడా నాకు తెలియదే. నీ చెడ్డి దోస్తు మర్చిపోయినావా? నాకేం సంబంధం లేదే. నేను అసలు చెడ్డీలు వేసుకోకపోతుండే. ఇప్పుడు లేచినావు కదా, కొద్ది కళ్ళు దూడ్చుకొని చూడు. ఊకో, నువ్వే ఏదో ఫిట్టింగ్ పెట్టుంటావు. చెప్పరా, రాత్రి ఏం చేసినావు? మాకేం తెలియదు, అంతా మీ మొగుడే. అరే రామ్గా చెప్పరా. రామ్ గానా? అసలు ఎవడరా నువ్వు? నేను లోపలికి పోయి స్నానం చేసి వస్తానే.
ఇప్పుడు నువ్వు స్నానం చేసి సింగారించుకొని పీకేదేం లేదు కానీ ముందు ముచ్చట తెలుసు. ఏం ముచ్చట ఈ మీద ఒట్టు. అబ్బో నా మీద కొట్టేసినావా? ఇక నా పని అయినట్టే. ఆపుతారా? చెప్తారా లేదా ఒక్కొక్కరికి? ఇగో తల్లి, మీకు తెలియంది ఏముంది? ఆ రామ్గాడే కుక్కర్లో సినిమాకి పోదామన్నాడు, అది కాగానే తాగుదామన్నాడు. అప్పటికే చెప్పినా కూడా సెల్లమ్మకి చెప్తే బాధపడుతుందిరా అంటే ఏ పిల్లానికి కూడా భయపడతాడు అని అది అనుకుంటా ఆగిపించాడు. అంతేనా? ఇంకేమైనా చెప్పేది ఉందా? అంతే తల్లి. అబ్బా తూచ్, నేను అట్లా అనలేదే. అయినా కట్టుకున్న మొగుడి మీద ఇట్లా పంచాయతీ పెడతావానే? కట్టుకున్న మొగుడి కాబట్టే ఈడ పెట్టినా, లేకుంటే రచ్చబండ మీద నీకుండేది. అని మాటలు నమ్మకే. ఆడే పిల్లానికి భయపడతావా, 10 పైసలు అడగడానికి కూడా పిల్లాన్ని అడగాలి అనుకుంటా మస్తు నవ్విండే. మంచి పనిష్మెంట్ ఇయ్యరమ్మా, ఇంకోసారి తప్పు చేయకుండా. మీ మొగుడు పిల్లలు ఏమన్నా చేసుకోర్రి, నన్ను విడిచిపెట్టుర్రి, నాకు బాగా పనులు ఉన్నాయి. ఒక్కసారి పంచాయతీ కాడికి ముచ్చటొచ్చిన తర్వాత మొగుడు లేడు, పెళ్ళాం లేదు, వాళ్ళ దోస్తులు లేరు, అందరూ ఒకటే. మీరు నా పేరు చెప్పి పుక్కట్ల సినిమా చూసిలు, పుక్కట్లకు మందు తాగిండ్లు. అమ్మగారు మీ పేరు చెప్పి సినిమా టాక్స్ లా చిప్పలు తీసుకున్నారు. చిప్పలు సిప్పలు బొచ్చెలు కాదు, అవి చిప్స్. ఛీ, సిగ్గులేదు. ఒక్కొక్కరు 30కి దగ్గర పడ్డారు. పిల్లలను తక్కువ చేసి మాట్లాడతారు, కానీ పిల్లల సొమ్ము మాత్రం కావాలి. నేను కాదు, ఈడే ఈడే నన్ను ఎగేసిండు. నీ తెలివి ఏమైంది? కాకెత్తుకపోయిందా? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నా పేరు చెప్పి ఎక్కడెక్కడ తిన్నారో ఎక్కడెక్కడ తాగిందో నాయా పైసలతో సహా కట్టండి. అట్లనే నడిమిట్లో నా అమ్మాయికపు మొగుడిని లాగినందుకు నా మిత్త పైసలు 7 ఏడాది పాటు మీరే కట్టాలి. ఇదే నా మాట, నా మాటే శాసనం. ఇది మరీ అన్యాయం. గౌరవ్ రామ్గాని కూడా శిక్ష పడాల్సిందే. ఎవడన్నా శిక్ష తగ్గిమని కోరుకుంటారా? నువ్వేంద్రా దోస్తు గాని కూడా శిక్ష పడాలని చూస్తా. అయ్యో మర్చిపోయినా. అమ్మ నా మీద కొంచెం దయ ఉంచి శిక్ష తగ్గించు తల్లి, నా దగ్గర గన్ని పైసలు లేవు. నా తీర్పు తర్వాత మళ్ళా మాట్లాడినవో మిత్తి పైసలు ఎక్కువైతుంటాయి. వద్దులే తల్లి, నా ఆస్తి అమ్మాయినా కూడా జరిమానా భరిస్తాం. ఏం చేద్దాం? అరే రామ్గా, ఇంకోసారి నా కాడికి వచ్చినావు అనుకో, నీకు కాళ్ళు ఇరుగొడతా. పొరాపో, ఇన్ని రోజుల నుంచి నా పిల్లం పైసలతో మజా చేసుకొని దొంగ మొగ కూడా. పొరాపో, ఇవాళ నుంచి నీ దోస్తు కటి. అమ్మో అమ్మో, ఇంకొకసారి అట్లా పిలిచినావు అనుకో, నాలుక కోస్తా. నీ మనసు నాకు తెలిసే. నా మీద ఎంత ప్రేమ ఉంటే ఇట్లా శిక్ష చేయకుండా కాపాడుతావు. నువ్వు నా దిల్కా తడకన్ జిగర్కి అత్తు కూడా. ఇక ఇప్పుడే కాదు కానీ ఇక కపడా. నీ మసిగడుతో నేనేం చేయాలరా? ఓ నువ్వు ఫీల్ అయితే అమ్మగారు చెప్పలే కానీ నీకు కూడా శిక్ష పడ్డది. ఇంట్లో పనులు వారం రోజులు నువ్వే చేయాలి. ఈ గుడ్డ బట్టి మొత్తం దూడవాలి. ఏమనుకుంటున్నావు నేనంటే? జోకులు అయిపోయినా? నా తీర్పుకి ఎదురు మాట్లాడితే శిక్ష డబుల్ అవుతుందని తెలియదా? నువ్వేదంటే అదేనే. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె ముచ్చట్లు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంట ఉంటది, ఆ గంటను గట్టి కొట్టురి. కొడతారు పారా, కొడతారు కొడతారు. ఓపెన్ చేసి డోర్ కాలు కింద పెట్టా. చెప్పలేదు. యాక్షన్. ఏంది వచ్చేసినామా? వాయమ్మో, ఇది కారు దిగిందా? అయితే నా పని పోయిందా? ఆవలించుకుంటా మళ్ళీ కెమెరా సైడ్ అవుతుంది.
యాక్షన్ కోపంగా చూడు యాక్షన్ యాక్షన్ ఎంత ప్రేమలో పురుగు కూడా పడ్డది అలా. యాక్షన్ అంటే అమ్మ అది మళ్ళీ ఒకసారి అంటే అమ్మ అది అంటే అమ్మ అది కొంచెం గ్యాప్ యాక్షన్ ఇగో అమ్మ మా కోడి పోయి మళ్ళీ. ఇంట్లో గుడ్డు పెట్టింది. తడబడకుండా మళ్ళీ యాక్షన్ ఈ గుడ్డులో పంచాయతీ కోసం పొద్దుగాలకి వెళ్ళి 24 సార్లు ఫోన్ పోయింది మళ్ళీ వాళ్ళ 24 గంటలు దీని వెనకేదో ఉంది. యాక్షన్ మేడం ఇప్పుడు గుడ్డు కావాలంటే ఎట్లమ్మా ఎట్లమ్మా ఇప్పుడు దిక్కు మీరే. మళ్ళీ చెప్పు. మా కోడి గుడ్డు పెట్టి మా కోడి కాబట్టి మా కోడి గుడ్డు పెట్టిందని అంటే కాదంటుండదు. వాళ్ళకి సరిపోదు. మళ్ళీ మా కోడి యాక్షన్ మా కోడి కాబట్టి గుడ్డు మాదే అంటే యాక్షన్ కాదు మాదే మా కోడి పెట్టిందంటే మాదే గుడ్డు అంటున్నాడు మేడం. కాదు కాదు మంచి న్యాయం చెప్పినావు తల్లి. ఒక్క ఇక్కడనే ఒక్క లిట్టుకుంది. మళ్ళీ తడబడ్డా అక్కడ ఏమన్నా నువ్వు ఒక చిన్న లిటికచ్చి పడ్డది అంతే. ఓరి నీ ఆగం పాడుగాను ఆగాడు. ఏదైతే యాక్షన్ ఇంటికి ఎందుకు వచ్చిరా మీరు? పంచదార తీసుకొస్తా పోయి మీరు పోయిందా? యాక్షన్ ఇంటికి వచ్చిర్రు పంచదార తీసుకొచ్చా కవరైంది. యాక్షన్ గంత రహస్యమా మటర్ గిట్ట వేసిరా ఏంది ఏ నువ్వు ఊకో. నువ్వు ఏదంటదేనే ఏంది ఏది మీరు చెప్పండి. పోయింది ఆగు. యాక్షన్ మా నాయన చచ్చిపోయాడు. మా అమ్మను ఎక్కడ పెట్టుకున్నాడో అర్థమైతలేదమ్మా. ఎవరి ఇంట్లో ఉంచుకోవడం అర్థమవుతుందా? యాక్షన్ ఏడు ఉంటుంది అడగలే. ఏడుంటేంది పూటకు తిండి దొరికితే చాలు కదా. అటు చూసి ఇటు చెప్పాలి. యాక్షన్ మా పిల్లలకు పడదయ్యా. ఏమైంది నేనేనా మరి నేను చెప్పినాక నువ్వే కదా. పిల్లలకు పడదయ్యా అన్నోళ్ళు పిల్లలకి చెప్పాలి. మీరు పోయి మీ పిల్లలకు చెప్పుర్రి. అత్త నమ్మ లెక్క చూసుకుంటేనే అత్తగారి ఇట్లనే చూడగా. కొడుకులా యాక్షన్ అమ్మ లేదమ్మా పోతామమ్మా. అమ్మ అమ్మ దగ్గర పోతామమ్మా. ఓ అన్నిసార్లు అన్నిసార్లు వద్దు ఒకటేసారి. ఇప్పుడే మా అమ్మ దగ్గర పోతామమ్మా. యాక్షన్ ఓ పని చేద్దాం. లిక్కర్ లింగయ్య కాడ నీ భార్య పేరు చెప్పు. పుక్కట్ల మందు సీసాలు తీసుకొని తాగదాం మళ్ళీ ఒకసారి. నువ్వు భయపడాలి. భార్య పేరు చూసినప్పుడు భయపడాలి. యాక్షన్ ఇగో తల్లి నీకు తెలియదు ఏముంది. ఆ రామ్గాడే సినిమాకి పోదాం రా మళ్ళీ పుక్కట్ల సినిమాకి పోదాం. యాక్షన్ ఇంకోసారి తప్పుడు పని చేయకుండా మంచి తీర్పు అమ్మ. సారీ మంచిగా యాక్షన్ అమ్మగారు మీ పేరు చెప్పి సిప్స్ కూడా తీసుకున్నారు. తెలిసి చేసిన ఫస్ట్ సీన్ అన్నాక ఇద్దరు యాక్షన్ నువ్వేం దోస్తు కానీ రా ఎవడన్నా శిక్ష పడితే బాధపడతారు. నీ దోస్తులు శిక్ష వాళ్ళని బాధపడతలేవు.